ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని కడప నగరంలో అంబాభవాని గుడి వద్ద నుండి శివాజీ శోభయాత్ర పేరుతో ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుని హిందూ బంధువులంతా నడుచుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఛత్రపతి శివాజీ జన్మదినం నాడు దాదాపు 2000 మందికి పైగా పేదలకు అన్నదాన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలోని హైందవ సోదరిమణుల హిందూ బంధువుల సహకారంతో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ శోభయాత్ర ఛత్రపతి శోభయాత్ర జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము కడప పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా మహారాజ్ ఛత్రపతి శివాజీ శోభయాత్ర చేస్తూ ఉన్నాము. ఈ రోజున అత్యంత దిగ్విజయంగా మనము కడప పట్టణంలో పట్టణంలోని ప్రతి హైందవ బంధువుల సోదరిమణుల సహకారంతో ఇంత దిగ్విజయంగా చేస్తున్నాము. ఈ రోజున ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19 రోజున భారతదేశంలోని ప్రతి మారుమూల పల్లెలో ఈ శోభయాత్ర జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన శ్రీరాముని దేవాలయము మన భారతదేశంలోని ప్రతి పల్లెలో ఎలా ఉంటుందో అలాగనే మన హైందవ బాంధవుడైన హైందవ సమాజ పునరుద్ధకుడైన మన ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా ప్రతి ఊర్లో ప్రతిష్టాపించాలని ఇప్పుడే మేము మోడీ గారికి కడప పట్టణం నుంచి 10,000 ईमेल्स పంపించడం జరిగింది. जिजाबाई चलो शिवाजी यात्रा आज आम्ही शोभायात्रा विजयवंतम न कार्यास्थळ आम्ही लई खुशी नाही